ఈ గైనకాలజికల్ ప్రొసీజర్స్ లో చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ముఖ్యంగా ఈరోజు మనం ఈ వారంలో ఒక 15 ఆపరేషన్స్ గైనిక్ ప్రొసీజర్స్ చేస్తున్నారు. అంటే హిస్టెక్టమీస్, అదేవిధంగా ట్యూబల్ పేటెన్సీ అంటే పిల్లలు పుట్టకుండా ఉండేదానికి ట్యూబల్ లైగేషన్ చేయించుకుంటారు. వాళ్ళకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి మళ్ళా పిల్లలు కావాలి అని అనుకుంటే ఆ ట్యూబ్ని మళ్ళీ రీకనెక్ట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఆపరేషన్. అది కూడా మన ఈ యొక్క సర్జరీ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా సాక్రోప్లెక్సీ అని గైనిక్ మన యూటరస్ ని ఏదైనా మనం ఫిక్స్ చేయాలి అని అంటే దాన్ని కూడా చేయొచ్చు. డాక్టర్ డేవిడ్ ఐసెన్స్ అని చెప్పింది ఏంటంటే ఈ రోజు మనకి చిన్న చిన్న లింఫ్ నోడ్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఈ యొక్క ప్రొసీజర్ ద్వారా మనం ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా ఓపెన్ ప్రొసీజర్ లో చేయాలి, ఆ లింఫ్ నోడ్స్ అన్ని తీసేయాలి అంటే చాలా కష్టమైంది, చాలా వరకు తీయలేరు. అదేవిధంగా దీనికి ముఖ్యంగా అతను చెప్పేది ఏంటంటే ఈ ముందు ఏ ప్రొసీజర్ అయినా కూడా అసలు ఇన్సెషన్ అనేది పెద్ద స్కార్ లేకుండా అన్ని ఆపరేషన్ కూడా దీంతో చేయొచ్చు అని అంటున్నారు. దీనివల్ల ముఖ్యంగా బెనిఫిట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు అబ్సల్యూట్ గా 0 వరకు ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయొచ్చు. అంటే మనకి ముందు ఇన్సెషన్ చాలా పెద్దదిగా ఇచ్చి దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చి ఎంతవరకు ప్రాబ్లం అవుతుంది. అలాంటివన్నీ కూడా ఈ యొక్క ప్రొసీజర్ ద్వారా చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అదిగాక అక్కడ ఇప్పుడు ఈ రోజు అమెరికాలో మార్నింగ్ ఆపరేషన్ చేస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఈవినింగ్ ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఈ రోజు నిన్న యాక్చువల్ గా ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ 56 years. వాట్ ఈస్ ద పేషెంట్ పేరు? 57-year-old ఫిమేల్ లేడీ అండ్ సుభాషిని నిన్న ఈవినింగ్ అరౌండ్ 2:30కి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత యాక్చువల్ గా మార్నింగ్ రౌండ్స్కి వెళ్ళి ఆ వూండ్స్ అన్ని తీసేసి స్నానం చేయమన్నారు. కానీ మనం ఎన్ని చెప్పినా మన ఇండియన్ పేషెంట్స్ ఇంకొక వారం రోజుల వరకు స్నానం చేయరు. కనుక వాళ్ళైతే అక్కడ డైలీ ఈవినింగ్ డే చేయిస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చేసేసి ఇంటికి పంపిస్తారు. చాలా మందికి వీక్ గా ఉందని ఏదో ఒకటి ప్రాబ్లం. నిన్న చేసిన పేషెంట్ కి ఈ యూట్రస్ తీయటమే కాకుండా హెర్నియా రిపేర్ కూడా సేమ్ సిట్టింగ్ లో చేశాం. అంటే హెర్నియా ప్లస్ యూట్రస్ హిస్టెక్టమీ రెండు కలిపి చేశాం. అయినా కూడా ఈ రోజు మార్నింగ్ నిన్న 3 గంటలకి పోస్ట్ ఆపరేటివ్ వాడికి వెళ్ళారు, ఈ రోజు మార్నింగ్ రూమ్ కి వెళ్ళారు. మామూలుగా అయితే ఈ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలి, కానీ తను రేపు వెళ్తుందని అంటున్నారు. కొంచెం వీక్నెస్ ఎక్కువగా ఉందని. బ్లడ్ లాస్ అనేది అసలు ఏమీ లేదు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అవసరం లేకుండా పోయింది. తర్వాత ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. దీని యొక్క ముఖ్యంగా బెనిఫిట్ ఏంటంటే డాక్టర్ గారు డేవిడ్ ఐసెన్స్ అని చెప్పేది ఏంటంటే ముందు ఈ యొక్క ఆపరేషన్లు అనేవి స్కార్ లేకుండా ఇదే ప్రొసీజర్ లో అన్ని రకాల ఆపరేషన్లు చేయగలం. తర్వాత ఓపెన్ చేసి మనం చిన్న లింఫ్ నోడ్స్ క్యాన్సర్ లో ఏదైనా ఎంతవరకు స్ప్రెడ్ అయి ఉంది అటన్నిటిని కూడా ఈజీగా మనం తీసేయచ్చు. బ్లడ్ లాస్ అవసరం ఉండదు, ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళొచ్చు, తర్వాత పోయి 3-4 days లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఖర్చు దగ్గర ఒక 2.5 lakhs అవుతుంది. దీనికి ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ మనం డిస్పోజల్ వాడాలి, అదే $1,500 అంటే దగ్గర 70-80 వేల రూపాయలు అదే అవుతుంది. ప్లస్ మీకు ఇంత ముందు చాలా సార్లు తెలుసు మన రోబోటిక్ దాంతో దాని కాస్ట్ దగ్గర 10 కోట్లు అయింది, దాని రికవరీ కానీ. అవి కాక మళ్ళీ వేరే డిస్పోజబుల్స్ ఉంటాయి. అంటే ప్రతి ఆపరేషన్ కి దగ్గర 1,20,000 రూపాయలు డిస్పోజబుల్స్ మందులు అవుతాయి. ప్లస్ మిషన్ కాస్ట్ ప్లస్ మన హాస్పిటల్ స్టే ఎన్ని కలిపితే మినిమం 2.5 lakhs అవుతుంది. రోబో సర్జరీ కాస్ట్ యా లే డాక్టర్స్ చేసే సర్జరీ కాస్ట్ పడుతుంది? లైక్ డేవిడ్ సార్ అన్నారు కదా సార్, రోబోస్ చేసే సర్జరీ విల్ బి లెసర్ దాన్ ది డాక్టర్స్ మేడ్ సర్జరీ అన్నారు కదా. If you calculate, it will be a lesser with robo in the region. If you look into the Western society, they calculate every minute. Here we don't have time sense at all. Whether we want to stay 1 day or 4 days or 10 days, it doesn't make any difference. And they calculate, the insurance companies, they don't pay more than 24 or 36 hours. If you don't pay, then they will calculate what is the saving for the hospital. For 3 days, how it is going to cost to the hospital. For every 10th of $2,000, $3,000 per day, if you calculate $6,000. For us,
$1,000 is 50,000 rupees. మన రూమ్ రెంట్ 3,000 4,000 ఉంటుంది. అందుకని if you calculate all those things, it will be less expensive by doing this procedure rather than doing an open procedure. One, మనకేంటంటే if you do open procedure, you have to stay 7-8 days. After that they will go and take rest for next 3 to 4 weeks. Whereas in Western countries they calculate is not only the patient pocket, how much is Now